కూటమి పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుంటూరులోని గుజ్జనగుండ్ల పాలిటెక్నిక్ కాలేజీలో బూత్ నెంబర్ 226లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతకు అండగా ఉంటానని తెలిపారు. ఉద్యోగులకు పీఆర్సీ, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ కల్పించేందుకు తన వంతు పాత్రను నిర్వహిస్తానని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. తన విజయం తథ్యమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటు హక్కు ఉన్న ప్రతి గ్రాడ్యుయేటర్ అభివృద్ధికి పట్టం కట్టేలా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 6 నెలల నుంచి ఈ ప్రస్థానం కొనసాగుతూ ఉంది. ఈ రోజుతో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈ సందర్భంలో పెద్ద ఎత్తున 483 పోలింగ్ బూతుల్లో 33 నియోజకవర్గాల్లో 3,51,000 ఓటర్లు ఈ రోజున పోలింగ్లో పాల్గొనబోతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కూటమి నాయకుడు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పోలింగ్ అబ్జర్వర్గా ఎవరైతే 30 ఓట్లకు ఒకళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మంత్రివర్యుల దాకా ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఈ రోజున ఒక మంచి ప్రభుత్వానికి మద్దతు పలికేలాగా మనం తీసుకున్నటువంటి ప్రతి సమస్యని కూడా ఏ రకంగా పరిష్కరించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏ రకంగా సమస్యల పరిష్కారానికి వనరులను సమీకరించుకుంటూ అస్తవ్యస్తమైనటువంటి ఈ యొక్క సమాజాన్ని మరలా కూడగట్టుకుంటూ ఏ సమాజాన్ని అయితే వీళ్ళందరూ కూడా సర్వనాశనం చేశారో, విధ్వంసం చేశారో ఆ పరిస్థితుల నుంచి మరలా ఈ రాష్ట్రాన్ని మంచి రాష్ట్రంగా, మంచి ప్రభుత్వంగా, మంచి సమాజంలో మనం జీవిస్తున్నామనే భావన వచ్చేలాగా ఉద్యోగ సంఘాలకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ ఉద్యోగ అవకాశాలను కల్పించే దాంట్లో పరిశ్రమలు తీసుకొచ్చుకునే విషయంలో కానీ, డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఏదైతే మనం ఎన్నికల ముందు చెప్పామో ఆ ఎన్నికల మేనిఫెస్టోలోనే కాకుండా ఇతర సమస్యలు కూడా ఉద్యోగస్తులకి జీతభత్యాలు 1వ తారీఖు ఇచ్చే పరిష్కరించే ఏకైక ప్రభుత్వం కూటమి నాయకత్వం. ఇలాంటి మంచి ప్రభుత్వానికి, ప్రగతికి సంబంధించినటువంటి అభివృద్ధిని సాధించే ప్రభుత్వానికి ఓటేసే విధంగా ప్రజలు చైతన్యపడి ఈ రోజున అందరూ కూడా బారులు తీర్చి ఈ రోజున ఓటింగ్కి హాజరవుతూ ఉన్నారు. అందరినీ కూడా ప్రతి ఒక్క ఓటరు కూడా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో మీరు విఘ్నతతో ఆలోచించమని చెప్పి, విఘ్నులుగా ఈ రోజున ఓటు వేయమని చెప్పి, ప్రగతికి ఓటేయండి, అభివృద్ధికి ఓటేయండి. ఈనాడు కావాల్సింది కూటమి నాయకత్వం, సుస్థిరమైన పాలన. తద్వారా ఈ రోజున అమరావతిని ఏర్పరచుకోవాలి, పోలవరం ఏర్పరచుకోవాలి, పరిశ్రమలు తెచ్చుకోవాలి. మన యొక్క ఎవరైతే నిరుద్యోగ యువత ఈ రాష్ట్రంలో ఉన్నారో వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవటమే ఈనాటి మన ధ్యేయం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు ప్రతి ఓటు కూడా ప్రగతికి ఓటేసినట్టు, ప్రతి ఓటు కూడా అభివృద్ధికి ఓటేసినట్టు, ప్రతి ఓటు కూడా ఈనాడు కూటమి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఈరోజు నేను వ్యక్తిగా ఒక ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని చెప్తే, ఇది ప్రభుత్వ ప్రతినిధిగా ఈ రోజున ఏ అంశాలైనా సరే ఈ రోజున ప్రజలకి ఉన్న సమస్యలను తీర్చడానికి నేను ముందుంటాను, మీలో ఒకటిగా ఉంటాను. ఇలాంటి అవకాశం కల్పించినట్టు ఈ కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, గెలవటం అనేది తథ్యం, ఎంత మెజార్టీని సాధించాలనేది ప్రతి ఒక్క ఓటరు కూడా ఈ రోజున ప్రతి ఓటు ద్వారా ఈ యొక్క ప్రగతికి మద్దతు పలకాల్సిన అవసరం, ఒక సంకేతాన్ని ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి అని చెప్పి మనవి చేసుకుంటూ, ఈ రోజున ప్రతి ఒక్క ఓటరుకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. మామూలుగా సహజంగా అనుకుంటా ఉంటాం, ఆడలేకపోతే మధ్యలో నా మీద ఎన్ని ప్రచారాలు చేయాలో అన్ని ప్రచారాలు చేశారు, అన్ని రకాలుగా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏజెంట్లు కూడా లేరు, ఉండకుండా మా వాళ్ళు చేస్తున్నారని చెప్పడం అనేది ప్రజాస్వామ్యాన్ని నమ్మినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నటువంటి నాయకత్వం కూటమి నాయకత్వం. ముఖ్యంగా అమరావతి ప్రాంతం ఏర్పాట్లు చక్కగా ఉన్నాయండి. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా కొన్ని ఓటర్స్ అయితే ఒక చోట ఒకళ్ళకి, ఒక చోట ఇంకోళ్ళకి వచ్చాయని చెప్పి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా వాళ్ళు కూడా సహృదయంతో అర్థం చేసుకొని వెళ్ళి ఓటు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం.
ఏదైనా ట్రాన్స్పోర్ట్ అట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటే అది కూడా క్రియేట్ చేసి వాళ్ళు ఓటు వెళ్ళేలాగా చూస్తాం.